కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఆకలి, హంగర్. The lions may go hungry, but those that fear God shall not lack any good thing. Psalm 34 verse 10. అడవిలో సింహపు పిల్లలు లేమిగలవే ఆకలి గొనినను ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలియు కొదువై ఉండదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించియున్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ధరింపజేసెను ప్రభు యేసుడు. ఆ ఆ ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. ఆకలి, హంగర్. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఆకలి, హంగర్. The lions may go hungry, but those that fear God shall not lack any good thing. Psalm 34 verse 10. అడవుల సింహ పిల్లలు లేమిగలవే ఆకలి గనినను ఆయన నమ్ముకునేటువంటి వారికి, ఆయన విశ్వాసం ఇచ్చినటువంటి వారికి, ఆయన భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కూడా కొదవ అయి ఉండదు. ఆకలి. బైబిల్ గ్రంథంలోని వచనాలన్నీ కూడా మనం అనుదినం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం. ఏ సమస్య అయినా సరే యేసుక్రీస్తు ప్రభునామంలో మనకి పరిష్కారం ఉంది. ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్.
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతియగు ప్రభు, బలవంతుడగు దేవుడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. అడవుల సింహ పిల్లలు ఏమగలవే ఆకలిగనను, ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఏ మేలియు కొదవే ఉండదు. దో ద లయన్స్ మే గో హంగ్రీ, బట్ దోస్ దట్ ఫియర్ గాడ్ షల్ నాట్ ల్యాక్ any good thing. So what is important is we should have the fear of God. Then we will lack nothing. This is the secret code. గొడ్డు బుద్ధానికి పిల్లనెప్పులు తెలియవంట. అంటే ఏంటంటే ఎప్పుడు కననటువంటి గర్భము కలిగినటువంటి కననటువంటి ఆ స్త్రీకి ఆ లేబర్ పెయిన్స్ ఎట్ట తెలుస్తాయి? ఆ గర్భిణీ స్త్రీ యొక్క ప్రసవేదన ఆమెకు తెలియదు కదా. అట్లనే ఎవరికైతే ఆకలి ఉంటుందో, ఎవరైతే ఆకలి గుండా వెళ్ళి ఉంటారో వారికి ఆ బాధ తెలుస్తుంది కదా. క్షుద్బాధ అంటాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి 33.5 సంవత్సరాలు ఆయన అన్ని విషయాల్లో మన వలె శోధింపబడిన కానీ ఆయన ఎన్నడను కూడా పాపము చేయలేదు. ఆయన శరీరధారిగా రక్తమాంసంలో ఉన్నప్పుడు దేవుడైనా, దేవుని కుమారుడైనా ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆకలి ఉంటుంది కదా. ఆకలి గుండా ఆయన వెళ్ళారు. ఆకలి గుండా వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళి చూస్తే ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు ప్రభు చూసినప్పుడు అంజూరపు చెట్టుకి ఏమున్నాయి? ఆకులు మాత్రమే ఉన్నాయి. ఒక్క పండు కూడా లేదు. ఎట్లంటే అది అంజూరపు పండ్ల కాలం కాదు. ఇదేం కాలం? ఇది ఇండియా దేశంలో ఇదేం కాలం అంటే జూన్ మాసం కదా. జూన్ మాసంలో చక్కగా ఊరగాయలు పెడతారు. ఈ పాటి కూరగాయలన్నీ అయిపోయి ఉంటాయి. పండ్లు అయిపోయాయి, మామిడికాయలన్నీ కూడా. మామిడికాయలు క్రొత్తగా వచ్చినప్పుడు మార్చిలో ఏమో ఉగాది జరుగుతుంది. తర్వాత చక్కగా ఏప్రిల్, మే మాసంలో ఉగాది మామిడి చెట్లు కాయలు ఊరగాయ పెడతారు. ఆవకాయ, మాగాయ, ఇంకా రకరకాలు. అట్లా ఇప్పుడైతే మామిడి పండ్లు, రకరకాల మామిడి పండ్లు, బంగినపల్లి రసాలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. ఆంధ్ర రాష్ట్రం ఇట్లా మామిడి పళ్ళకి ప్రసిద్ధి అనమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఆకలి అని మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాను? ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళాను? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాను. అంజూరపు చెట్టు దగ్గర నుంచి మామిడి చెట్టుకు వచ్చాను. చూసారా కనెక్షన్? सर आप कहाँ से पढ़ा रहे हैं, क्या पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है सर. Sir, what you teach and from where you teach, we are not able to understand. This is the general feedback from my students, whether graduate students or postgraduate students. That is true. At that age, the students cannot connect the missing links. అంజూరపు చెట్టు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అది అంజూరపు పండ్ల కాలం కాదు. అంజూరపు పండ్ల కాలం కానప్పుడు పండ్లు ఎట్లుంటాయి? పండ్లు లేదన్న చెట్టుని ఎందుకు దూషించాలి అని ప్రశ్న. సమయాసమయములందు స్వార్థ పరిచర్య చేయము అని చెప్పి పౌలు తిమోతికి చెప్తున్నాడు. సమయమైన అసమయమైన స్వార్థకి ఇదే సమయం అని అనుకోకూడదు. ఏ సమయంలోనైనా పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి స్వార్థ ప్రకటిస్తూనే ఉండాలి. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఒక గ్రామంలో గ్రామాలు ఎన్నో ఉంటాయి. ఆ గ్రామం యొక్క ప్రసిద్ధి ఏంటంటే, ఆ గ్రామంలో ఒక చర్చ్ ఉందన్నమాట. ఆ చర్చ్ ఉంటే పాస్టర్ గారు ఉంటారు కదా. పాస్టర్ గారు ఉంటే చర్చ్ ఉంటుందా? చర్చ్ ఉంటే పాస్టర్ గారు ఉంటారా? పాస్టర్ గారి కోసమే చర్చిలు కట్టే రోజులు కూడా ఉన్నాయి. ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్తా ఉన్నారనమాట. దేవుని వాక్యం చెప్తా ఉండి ఆ గ్రామంలో అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క వైవిధ్యాన్ని, ఆయన యొక్క గుణగణాలను అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఆ గ్రామంలో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఆదివారం కూడా చర్చిలో సర్వీస్ అయిపోగానే ఏం చేసేవారంటే ట్రాక్స్ పంచిపెట్టేవాళ్ళు అనమాట. ట్రాక్స్ అంటే ఏంటంటే చిన్న కాగితం మీద క్లుప్తంగా ఒక వాక్యం తీసుకుంటారు. ఆ వాక్యం యొక్క భావం క్లుప్తంగా ఒక టెస్ట్ మనీ అంటే ఏంటంటే ఒక సాక్ష్యం. ఒక చిన్న ట్రాక్లో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ఇమిడ్చి పంచిపెడతారనమాట. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోలేదో, ఎవరికైతే దేవుని వాక్యం తెలియదో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు, ఆదరణ పొందుతారు, బలం పొందుకుంటారు, నిరీక్షణ పొందుకుంటారు, నూతన హోప్ పొందుకుంటారన్న ఉద్దేశంతో పాస్టర్ గారు ఉదయం చర్చిలో ప్రసంగం చేయడమే కష్టం ఈ రోజుల్లో. ఆ ప్రసంగం అయిపోయినాక మళ్ళా భోజనం చేసి పండుకోవాలనిపిస్తుంది కదా. శరీరం అంటే ఎన్నో అవసరతలు ఉంటాయి.
అట్లా కొంచెం భోంచేసి పండుకొనకుండా, విశ్రాంతి కూడా తీసుకోనకుండా ఆదివారం డబుల్ వర్క్, డబుల్ డ్యూటీ చేసే పాస్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒరిస్సాకెళ్తాం. ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ అని పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సంగతి మనకి తెలిసిందే. ఆయన్ని కొంతమంది మత ఛాందస వాదులు అంటాం కదా, మా మతం గొప్పది, మా మతం గొప్పది, కన్వర్ట్ చేసేస్తున్నారు. ఏమిటి కన్వర్షను? ఎవరు చేయగలరు కన్వర్షను? ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కన్వర్ట్ అయితే నీకేమైందంట? ఎవరో దోషాలు ఎవరో మీద పెట్టకూడదు. కన్వర్ట్ చేసేస్తున్నారన్న అపోహతో ఈ ట్రైబల్ కల్చర్ మారిపోతుంది, ట్రైబల్ పీపుల్ని మార్చేస్తున్నారు. ఎవరు మార్చగలరు? ఇప్పుడు నేను పేదవానిగా ఉన్నాను, నిరాశ్రయానిగా ఉన్నాను. అమితాబ్ బచ్చన్ గారు చూసి నా మీద జాలిపడి ఆయనకున్న ఆస్తిలో ఒక క్యాండీ బీచ్ రోడ్లో నాకు ఒక బంగ్లా అపార్ట్మెంట్ ఫ్రీగా ఇచ్చారు. అదేంటి మార్చేయడమా? అయ్యో పేదవాడిగా ఉన్నాడే, దరిద్రుడిగా ఉన్నాడే, ఏమి లేని వానిగా ఉన్నాడే, నేనైతే ధనవంతునిగా ఉన్నాను, ఐశ్వర్యవంతునిగా ఉన్నాను, నాకు కలిగిన మంచిలో కొంచెం షేర్ చేసుకుందామని దయతో అమితాబ్ బచ్చన్ గారు నాకు ఒక అపార్ట్మెంట్ ఇచ్చారనుకోండి. దాన్ని ఆయన సన్మానించాలా, అవమానించాలా, గాయపరచాలా, లేకపోతే పెర్సిక్యూట్ చేయాలా? అట్లా ఉంది ఇప్పుడు. పేదలకి స్వార్థ ప్రకటించుడి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఎందుకంటే రోగులకి కదా వైద్యుడు కావాలి. రోగంతో బాధపడుతున్నారు ఒక పేషెంట్, ఆయనకి ఒక మంచి డాక్టర్ని, ఒక పరిచయం చేసినటువంటి వ్యక్తిని పెర్సిక్యూట్ చేయాలా, చంపాలా, కాల్చేయాలా, లేకపోతే సన్మానం చేయాలా, షాలు కప్పాలా? మనం చేసే క్రియలు మన కాన్సైన్స్కి అంగీకారయోగ్యంగా ఉండాలి. ప్రతి మనిషికి అంతరంగంలో దేవుడు కాన్సైన్స్ అని పెట్టాడు, మనస్సాక్షి అని పెట్టాడు. ఆ మనస్సాక్షి చచ్చిపోయినటువంటి మనుషులు ఇట్లాగ కిరాతకాలు చేస్తూ ఉంటారు అనమాట. మత ఛాందస్వాదులు. క్రైస్తవత్వం గొప్పది, తర్వాత ఇస్లాం గొప్పది. ట్రూ రిలీజియన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ టు కేర్ ఫర్ ద విడోస్ అండ్ ద ఆర్ఫన్స్ అండ్ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్ బిఫోర్ గాడ్. నిజమైనటువంటి భక్తి కానీ మతం కానీ అంటే దేవుని దృష్టిలో ఏంటంటే విధవరాండును, అనాథ బిడ్డలను ఆదరించడం, వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించడం, లోకమాలిన్యం అంటకుండా తను కాపాడుకోవడం. ఎందుకంటే ఉంది మతం, మేము ముస్లిమ్స్, అందరం ముస్లిమ్స్గా కన్వర్ట్ అవ్వాలి, లేకపోతే చంపుతానంటే అది మతమా? మొహమ్మద్ చెప్పారా అట్లా హింస చేయమని? యేసుక్రీస్తు ప్రభు చెప్పారా పేక మీద కత్తి పెట్టి కన్వర్ట్ చేయమని? క్రైస్తవులు ఏమన్నా అట్లా చేస్తున్నారా? లేదే. నేను తోడేళ్ల మధ్యకి గొర్రెలు పంపినట్లుగా మిమ్మల్ని పంపుతున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పాస్టర్స్ని గొర్రెలుగా పంపించారు. ఏదో గ్రహం స్టెయిన్స్ గారు ఆయనకు కలిగిన దాంట్లో పెట్టి కుష్ఠరోగులకి పరిచయం చేసి, పేదవారికి పరిచయం చేసి, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టి, నాకు యేసుక్రీస్తు ప్రభు ఇట్లా మేలు చేశారు, నాకు మేలు చేశారు కనుక నేను మేలు అనుభవించాను కనుక ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మీకు కూడా పంచిపెడుతున్నానని చెప్పడానికి ఎక్కడో కొండ ప్రాంతాలకి వెళ్ళి పరిచయం చేస్తే ఆయన ఉన్న కార్ని కాల్చేస్తే ఎవరికి నష్టం? వెళ్ళిపోయింది కదా ఆత్మ పరలోకానికి. ఆయన ఇద్దరు బిడ్డలు కూడా పరలోకానికి వెళ్ళిపోయారు కదా, ఎవరికి నష్టం? ఆ దురాగతం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క కిరాతకం, వాళ్ళ యొక్క హృదయ స్థితే కదా బయటపడింది. మనస్సాక్షి చచ్చిపోయినటువంటి మనుష్యులు హింస చేస్తారు. ఒకళ్ళని మనం ఎందుకు గాయపరచాలి, ఒకళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, ఒకళ్ళని ఎందుకు కష్టం కలిగించాలి? ఏ మతం అది? రాక్షస మతం, పిశాచి మతం. పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియునో, నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియునో. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. పర్వతములు తొలగినా నీయోర్విమోచన
మారుపడినను సర్వమున్ఘోషించుచు నిసాంద్రము పొంగినను అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో వెల్లు విరచునాయనే తగ బల్లెమోనరుకునాయనే విల్లు విరచునాయనే తగ బల్లెమోనరుకునాయనే చల్ల చెదురు చేసిరి పొలనెల్ల త్రుంచునాయనే అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లునో ఆ తావునందు జనులు మిగుల ధన్యులైవ సింతురు అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో పిశాచి అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వారు దయాల ఆత్మ పట్టినటువంటి వారు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేద్దాం, ఎవరికి కీడు చేద్దాం, ఎవరికి అశాంతి కలిగిద్దాం, ఎవరిని చంపుదాం, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు, మీకు తెలిసింది మీరు చెప్పచ్చు కదా. బలవంతంగా ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు, ఎవరు కన్వర్ట్ అవుతారు? మంచి నుండి చెడుకు మారడం తప్పు, చెడు నుంచి మంచికి మారడం మొత్తమే కదా, మంచిదే కదా. అటువంటి కన్వర్షన్స్ ఎందుకు మనం అబ్జెక్ట్ చేయాలి? మారు మనసు పొందితేనే కానీ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశింపలేరు. ఒక ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమో, ఒక ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరడం సులువు. సూది ఎక్కడ ఉంది, బెజ్జం ఎక్కడ ఉంది, ఒంటి ఎక్కడ ఉంది, ఇవి చూస్తున్నావా? లేదు కదా. పూర్వం అయితే ప్రతిరోజు సూది దారం ఉపయోగించేవాళ్ళం, ఇప్పుడు సూది దారం పోయింది. ఒక్క చిన్న చిరుగు చిరిగితే ఆ ప్యాంట్ తీసి డస్ట్బిన్లో పడేసేయడమే అంతే. ఎన్ని టెక్స్టైల్ వేస్ట్. ఒక టెక్స్టైల్, ఒక బట్ట తయారవుతుందంటే ఎంత వర్క్ ఉంటుంది, ఎంత లేబర్ ఉంటుంది, ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి, ఎన్ని కెమికల్స్ ఉంటాయి, ఎన్ని రీసోర్సెస్ ఉంటాయి. టెక్స్టైల్స్, పాత టెక్స్టైల్స్ అన్నీ తీసేదిని దాన్ని చక్కగా కార్బన్గా కన్వర్ట్ చేసేదని ఎవరు? ఇజ్రాయేలీలు, స్మార్ట్ పీపుల్. అందుకే కదా వాళ్ళు స్మార్ట్ అయ్యారు. మనమా నామోషి అటువంటి ముట్టుకోవడమే మనకి ఇష్టం ఉండదు. ఆ పాత గుడ్లన్నీ తీసి ఎవరు? డోరెన్ అర్బాక్ సార్ పాత గుడ్లన్నీ ఏరుకుని కార్బన్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఆయన ఒక గొప్ప సైంటిస్ట్ అయింది, ఆయన ఇవన్నీ చేయాలా? ఇజ్రాయేలీలు అంత చీప్ పనులన్నీ కూడా చేసే మనుషులు అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే వేస్ట్ మెటీరియల్స్ని చక్కగా ఉపయోగకరమైనటువంటి వస్తువులుగా మార్చే గొప్ప జ్ఞానం వాళ్ళకు ఉంది. టెక్స్టైల్స్ అన్నీ కూడా కార్బన్గా కన్వర్ట్ చేసి ఆ కార్బన్స్ని బ్యాటరీస్లో, సూపర్ కెపాసిటర్స్లో డోరెన్ అర్బాక్ సార్ అని మంచి సైంటిస్ట్ గారు ఉన్నారు. అట్లా వేస్ట్ రీసోర్సెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా మంచి ఉపయోగకరమైన వస్తువుగా మార్చాలి అన్నది ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే మనం ఇజ్రాయెల్ దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పీపుల్ కదా, అమ్మడం కొనడం వాళ్ళ పని కదా, వృత్తి కదా. అందుకని చెప్పి అక్కడ నేర్చుకోవచ్చు అనమాట వాళ్ళు. నేను 6 సంవత్సరాలు ఉన్నాను. ఇజ్రాయేలీలు ఎంతో జ్ఞానం కలిగినటువంటి సైంటిస్టులు అనమాట. ఇప్పుడు అదెందుకు చెప్తున్నాను? సూది దారం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను? ఇజ్రాయేల్కి వెళ్ళిపోయాను కదా. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. దేవుని రాజ్యం అంటే ఏంటి?
యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏంటి? సౌదీ అరేబియా అంటే ఏంటి? ఇవి ఒక కింగ్డమ్ కదా! అట్లనే దేవుని కింగ్డమ్ కూడా ఉంది. అది మన కంటికి కనపట్లేదు. ఆ అదృశ్యమైనటువంటి, ఆ నిరంతరమైనటువంటి, నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి పరలోకమును గురించినటువంటి విషయాలు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికొచ్చారు. పరలోకంలో ఉన్నటువంటి ఆ వృక్షాలు సంవత్సరానికి 12 కాపులు కాస్తాయి. ఇక్కడ మరి ప్రతి చెట్టు 12 కాపులు కాయాలని ఆశపడడం న్యాయమా? యేసుక్రీస్తు ప్రభు వచ్చి అక్కడ పరలోకంలో 12 కాపులు కాసే చెట్లున్నాయి. ఇక్కడ ఒక్క పండు కూడా లేదే అని చెప్పి కోపంతో దూర్వాసమునిలాగా, అత్రిమునిలాగా ఆ చెట్టుని ఏం చేశారు? "నీవు భస్మం అయిపోగాక" అని శపించారు. అంటే అట్లని కాదు. ఏమని చెప్పారంటే, ఇక ఎన్నడూను కూడా నీవు ఫలింపకుందువుగాక. అసలు యేసుప్రభుకి కోపమే రాదు. ఆయన కోపం రావడం ఏంటి? ఆయన కోపం వస్తే ఆ చెట్టు మాడిపోవడం ఏంటి? కొన్ని మనకు అర్థం కావు. కొన్ని మనకు అర్థం కావు. దాని ఉద్దేశ్యం ఏంటంటే, లెట్ యువర్ లైట్ షైన్ అని యేసయ్య చెప్పారు కదా! లైట్ షైన్ అవ్వడం అంటే ఎట్లా షైన్ అవుతాం? మనలో ఉన్నదే చీకటి. ఆ చీకటి వెలుగు చేత నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు మనం వెలుగు చేత నింపబడతాం. ఆ వెలుగుని అనేకులకి ఇవ్వగలుగుతాం. లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ పీపుల్ విల్ సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వస్తారో మనమంతా కూడా మంచితనంతో నింపబడతాం, త్యాగంతో, సమర్పణతో నింపబడతాం. మన పొరుగు వారికి మనం కీడు చేయకుండా మేలు చేసేవారముగా, ఉపకారం చేసేవారిగా, సహాయం చేసేవారిగా, గుడ్ సెమారిటన్స్‌గా మారుతాం. అది కన్వర్షన్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాం? ఒక విలేజ్‌లో పాస్టర్ గారు ఉన్నారని చెప్పి. ఆ పాస్టర్ గారు మధ్యాహ్నం పండుకోనకుండా, విశ్రాంతి తీసుకోనకుండా ప్రతి ఆదివారం డబుల్ డ్యూటీ చేసేవారనమాట. అక్కడి నుంచి నేను ఎక్కడికెళ్ళాను? ఒరిస్సాకెళ్ళాను. గ్రహాం స్టెయిన్స్ గారిని ఇట్లా చంపేశారు కదా! చంపేశారు. అయితే ఎవరికి నష్టం? గ్రహాం స్టెయిన్స్ గారి భార్యకేమన్నా నష్టమా? ఆవిడేమందంటే, నా భర్తని, నా పిల్లల్ని చంపినటువంటి వాడిని నేను హింసించాను. సాతానుడికి చెప్పు దెబ్బ. ఈవిడి గొప్ప శాపం పెడతది అని సిగ్గుమాలిన సాతానుడు ఎదురు చూసాడు. అయితే ఈవిడేం చేశారు? గ్రహాం స్టెయిన్స్ గారి భార్య గ్రహాం స్టెయిన్స్ గారి మిసెస్ ఆవిడ పేరేంటి? ఆవిడేం చెప్పారంటే, నా భర్తని, నా బిడ్డలని కాల్చేసినటువంటి వాడిని నేను క్షమిస్తూ ఉన్నానని చెప్పారు. అదే అట్లా క్షమాపణ కలిగి ఉన్నప్పుడు ఏంటంటే సాతానుడు ఓడిపోతాడు. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఎవరైతే ఈ కిరాతకానికి పాల్పడ్డారో వాళ్ళు దేవుని ప్రేమను తెలుసుకున్నారా లేదా? మిగతా వాళ్ళైతే ఏమంటారు? ఉరిశిక్ష వేయాల్సిందే. కన్నుకు కన్ను. ఇజ్రాయేలీలు ఏమంటారు? కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అంటారు. ఎందుకంటే వాళ్ళింకా పాత నిబంధననే ఆ నిబంధనను బట్టి నడుచుకునేవారిగా ఉన్నారు. మనకు ఆ పాత నిబంధన లేదు కదా! ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం గదా! అప్పుడు గ్రహాం స్టెయిన్స్ గారి వైఫు ఏమన్నారంటే, నా బిడ్డల్ని, నా భర్తని కాల్చేసినటువంటి వాడిని నేను క్షమిస్తూ ఉన్నానని చెప్పినప్పుడు సాతానుడు ఓడిపోయినాడు గదా! ఓడిపోయినాడు. ఆవిడ దగ్గరికి ఒకానొక సందర్భంలో పాస్టర్ గారొచ్చారు. పాస్టర్ గారొచ్చి, అమ్మా నేను రెగ్యులర్‌గా జాబ్ చేసుకుంటాను. ఏదో పార్ట్ టైమ్ అమ్మ. ఏదో పార్ట్ టైమ్‌లో దేవుని వాక్యం ఇట్లా చెట్టు కింద కూర్చొని ఇలా రికార్డ్స్ చేసుకొని దేవుని వాక్యాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానమ్మా. పార్ట్ టైమ్ మినిస్ట్రీ నేను చేసేది అని చెప్తారనమాట పాస్టర్ గారు. అప్పుడు ఈ గ్లాడిస్ స్టెయిన్స్ అట్లా ఆటోమేటిక్‌గా జ్ఞాపకం వచ్చేస్తాయి. గ్రహాం స్టెయిన్స్ గారి మిసెస్ ఎవరంటే గ్లాడిస్ స్టెయిన్స్. ఏమన్నారంటే, మీరు చేసేది పార్ట్ టైమ్ మినిస్ట్రీ కాదండి. మీరు చేసేది డబుల్ టైమ్ మినిస్ట్రీ. మీరు వర్క్ ప్లేస్‌లో కూడా మీ సాక్ష్యాన్ని బట్టి, మీకు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి అన్యోన్య సంబంధాన్ని బట్టి అక్కడ దేవుని యొక్క పరిమళ సువాసన వెదజల్లుతున్నారు. అది ఫస్ట్ పరిచర్య. సెకండ్ పరిచర్య ఏంటంటే, మీరు ఇట్లా ఖాళీ సమయంలో వర్క్ ప్లేస్‌లో పని అయిపోయిన తర్వాత వచ్చి ఇట్లా విధవరాండ్రను, తర్వాత తండ్రి లేని బిడ్డలను పరామర్శించి వాళ్ళకి ఆర్థిక అవసరతలో సహాయం చేసి వాళ్ళ ఇబ్బందుల్లో మీరు పరామర్శిస్తూ ఈ దేవుని ప్రేమను చూపించడం అనేది మంచిది. ఇది మీరు చేస్తున్న పార్ట్ టైమ్ అని మాత్రం అనొద్దు. మీరు డబుల్ టైమ్ చేస్తా ఉన్నారు డ్యూటీ. మీకు రివార్డ్ కూడా డబుల్ టైమ్ రివార్డే వస్తుంది అని చెప్పి ప్రోత్సహించారు. అట్లాంటి మంచి ఔన్నత్యం కలిగినటువంటి దైవజనురాలు గ్లాడిస్ స్టెయిన్స్ అనమాట. అట్లా ఈ ఊర్లో విలేజ్‌లో ఉన్నటువంటి పాస్టర్ గారు డబుల్ టైమ్ డ్యూటీ చేసేవారనమాట. మార్నింగ్ చర్చ్‌లో సర్మన్ అయిపోగానే చర్చ్ సర్వీస్ అయిపోగానే చక్కగా మధ్యాహ్నం లంచ్ భోజనం చేసి ట్రాక్స్ పట్టుకొని ఆ విలేజ్‌లో ఈ మూల నుంచి ఆ మూల వరకు, ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్ వరకు వెళ్ళి అందరికి ఒక్కొక్కరు ఇంటి తలుపు కొట్టి ఆ ట్రాక్ ఇచ్చేవారనమాట. అట్లా ప్రతి సండే ఆయనకొక వాడుక. ఆయనతో పాటు యథా రాజా తథా ప్రజ.
తల్లిదండ్రులు ఎట్లా ఉంటే పిల్లలు కూడా అట్లానే ఉంటారు కదా! తల్లిదండ్రులు నడిచినటువంటి బాటలోనే నడుస్తారు. చెడుకి, మంచికి కాదులెండి. అయినా ఈ పాస్టర్ గారి అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారిని వెంబడించేవాడనమాట. ట్రాక్స్ ఇచ్చే పనిలో ఇతను కూడా పాలు పంపులు పొందుతా నేను కూడా వస్తాను నాన్న అని చెప్పి ఆ మధ్యాహ్నం ప్రతిరోజు ఆ విలేజ్ మినిస్ట్రీకి ట్రాక్ మినిస్ట్రీకి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో పాటు చూస్తూ ఉండేవాడు. ఎట్లా నాన్నగారు పరిచయం చేస్తున్నారని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఏం జరిగింది? పెద్ద వర్షం వచ్చింది. పెద్ద వర్షం రావడం వల్ల ఈ పాస్టర్ గారు ఏం జరిగిందంటే ఆ టైర్డ్‌నెస్ వల్ల ఈరోజు వర్షం వస్తా ఉంది. ఎంతో టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు సువార్త చెప్పి అలసిపోయాను కదా! ఈ వర్షంలో వెళ్ళాలా? వెళ్తే మాత్రం ఏముందిలే ఇన్ని రోజులు పరిచర్య చేశాను. ఒకరైనా చర్చ్‌కొచ్చారా ఏంటి? అని చెప్పి ఆయన నిరాశకు, నిస్పృహకు, అలసటకు, ఆయాసానికి, పరిస్థితులకి తలొగ్గి ఇంట్లో పండుకున్నారు. అప్పుడు పాస్టర్ గారు పండుకొనగానే వాళ్ళ అబ్బాయి పండుకోలా. చిన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఒక మార్గం చూపిస్తే ఆ మార్గంలో అట్లా నడుస్తూనే ఉంటారు. అంత విల్ పవర్ కలిగి ఉంటారు. అంత డెడికేషన్ కలిగి ఉంటారు. అంత ఎనర్జీ కలిగి ఉంటారు. పవర్ కలిగి ఉంటారు. ఆ చిన్న పిల్లలకి అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. బాలుడు నడవలసినటువంటి త్రోవ వానికి బోధించుము పెద్దవాడైనను అతడు ఆ త్రోవ తొలగిపోడు. ఆ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారు బ్యాగ్ భుజానేసుకొని అందులో ట్రాక్స్ తీసుకొని ఒక్కొక్క తలుపు కొట్టుకుంటూ వెళ్ళాడు. ఒక తలుపు కొడతా ఉంటే ఆ తలుపు తెరవబడదే. ఎవరు రారే. ఇంట్లో ఎవరు లేకపోతే తాళం వేసి వెళ్తారు. తాళం వేసి లేదే బయట గొళ్ళెం పెట్టలేదులే. ఎంత తలుపు కొట్టినా అది రావట్లేదు ఎవరు. అయినా సరే ప్రయత్నం ఆపకుండా తలుపు కొడతానే ఉన్నాడు. విక్రమ్ బేతాళ్ లాగా. తలుపు కొడతానే ఉంటే లోపల ఒక వృద్ధురాలు నిరాశకు, నిస్పృహకు, ఒంటరితనానికి గురించి సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం. ఇంకెందుకు బ్రతకాలి? ఇంకా బ్రతకాలా? ఒంటరితనంలో, ఆయాసంలో, కష్టాల్లో, కన్నీటిలో, నిరాశలో, నిస్పృహలో అందరి చేత విడనాడబడి మేలు పొందుకున్నటువంటి వారందరూ తృణీకరించి మర్చిపోయిన పరిస్థితులు, కృతజ్ఞత లేని ఈ లోకంలో నేనెందుకు బ్రతకాలి? నేను ఉరిపోసుకు చచ్చిపోతాను అని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇంతలో తలుపు కొడుతున్నాడు. మానకుండా కొడుతున్నాడు కదా! పట్టు వదలని విక్రమార్కుడిలాగా కొడతా ఉన్నాడు తలుపు. కొడతా ఉంటే సర్లే ఎవరో వచ్చారు చూసి ఒకసారి ఎవరో చూసి తర్వాత నా సూసైడ్ అటెంప్ట్ తర్వాత చేద్దాం అని చెప్పి వృద్ధురాలు వచ్చి తలుపు తీసింది. తలుపు తీస్తే ఈ వామనుడిలాగా గొడుగు పట్టుకుని ఉన్నాడు. వర్షం కదా! వామనుడు గొడుగు పట్టుకుని ఉన్నట్టు గుమ్మం దగ్గర వామనుడిలాగా నిలబడి ఉన్నాడు. అయ్యా నువ్వెవరు ఏంటంటే అమ్మా నేను ఇట్లా చర్చి నుంచి వచ్చాను. ఈ ట్రాక్ మీకు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఆ ట్రాక్ ఇస్తాడు. ట్రాక్ ఇస్తే సరే చదివి చచ్చిపోదాంలే అని చెప్పి చివరిగా ఆ ట్రాక్ చదివితే ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూసెవర్ బిలీవ్eth ఇన్ ద లార్డ్ షల్ నాట్ పెరిష్ బట్ విల్ ఇన్హెరిట్ ఎటర్నల్ లైఫ్. అంతే. అదే వాక్యం కదా! క్రైస్తవులకి ఇంకేముంది? దేవుడు లోకంని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి మనుష్యుడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనకు అలవాటు అయిపోయింది. కానీ కొత్త వాళ్ళకి అట్లా కాదు. ఒక్కొక్క వాక్యం వాళ్ళ హృదయంలో తాకుతుంది. వాళ్ళ హృదయంలో ఏంటంటే ఔషధంలాగా. గాయం మీద నూనె రాస్తే మెత్తగా, తర్వాత ద్రాక్ష రసం రాస్తే ఒక విధమైనటువంటి సూతనింగ్ సెన్సేషన్ ఉంటుంది. అట్లా గాయపడినటువంటి హృదయానికి దేవుని వాక్యం పరమ ఔషధం. ఆ వాక్యం విని ఆ వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటే నన్ను ప్రేమించేవారు కూడా ఉన్నారా? నేను ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొని పోయి వెనక్కి కూడా చూడకుండా అందరూ నన్ను దగా చేసి వెళ్ళిపోయినారు. నన్ను ప్రేమించే మనుషుడు కూడా ఒకడున్నాడా? ఎవరి యేసుక్రీస్తు ప్రభు అని ఆలోచిస్తూ ఉన్నది. ఆలోచిస్తూ ఉంటే దేవుని ప్రేమను గురించినటువంటి విషయాలన్నీ దేవుడు ఆయన ఆత్మస్వరూపి కదా! ఆ వాక్యం ద్వారా ఆమెను ధైర్యపరిచాడు. ఆయన ప్రేమను గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంకా యేసయ్య ఎవరో నేను తెలుసుకోవాలని చెప్పి పట్టుపట్టి మనసు సూసైడ్ నుంచి చచ్చిపోదామన్న ఆశ, ఆ తలంపు నుంచి ఎక్కడి నుంచి వచ్చేసింది? యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవాలి. నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో అని చెప్పి ఆ వృద్ధురాలు ఎవరో ఈ వ్యక్తి ఎవరో ఎంతో డిఫరెంట్‌గా ఉన్నాడే. దోచుకునేవాడిగా కాకుండా దోచుకొనబడినటువంటి వారిని ఓదార్చే మనుష్యుడిగా ఉన్నాడే. ప్రేమకు నోచుకొననటువంటి వారికి ప్రేమను చూపించేవానిగా ఉన్నాడే. కృంగిన వారిని లేవనెత్తేవానిగా ఉన్నాడే. బలహీనులను బలపరిచేవానిగా ఉన్నాడు. ఎవరు యేసు అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి చర్చ్‌కి వచ్చింది. నెక్స్ట్ సండే అలా చర్చ్‌కి వచ్చి చెప్పిందనమాట. ఇట్లా నేను చచ్చిపోదామని అనుకున్నాను. వామనుడిలాగా ఇక్కడ ఈ గొడుగు పట్టుకుని వచ్చాడు.
ఆ ట్రాక్ ఇచ్చాడు. ఆ ట్రాక్‌లో ఉన్న యేసయ్యని గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పేటప్పటికి చర్చ్‌లో అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఎవరికి? ఈ వామనుడికి. అట్లా ఉంటాయి దేవుని కార్యాలు. నవ్వి నాపుచేనే పండుతుందంటాం. వీళ్ళకేం తెలుసులే వాక్యం అనుకుంటాం మనం. అట్లా అనుకోకూడదు. అప్పుడు పాస్టర్ గారి అబ్బాయిని అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఒక ప్రాణం రక్షించబడింది కదా, ఎట్లా ఉంటాయి దేవుని కార్యాలు. అందుకని చెప్పి దేవుని సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక రివైవల్ వస్తుంది, ఒక కన్వర్షన్ వస్తుంది, ఒక మార్పు వస్తుంది అనమాట. హింస ఉన్న ప్రాంతంలో సమాధానం ఉంటుంది. అందుకని చెప్పి దేవుని సువార్త ఎక్కువగా ప్రకటించబడాలి. అమెరికా దేశం అప్పటికి ఇప్పటికీ ఎంతో మారిపోయింది కదా. పూర్వం అయితే అమెరికా దేశం ఎంతోమంది ఎవాంజలిస్టులని, స్వార్థికుల్ని, ప్రపంచానికి మిషనరీస్ని పంపించింది. ఇప్పుడు మిషన్ గన్నులు పంపుతుంది. అందుకని చెప్పి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పడిపోతుంది కదా, ఈగిల్ పడిపోతా కూలిపోతా ఉన్నది కదా. అట్లనే ఉంటాయి మరి. నాశనమునకు ముందు గర్వము నడుచును, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో నేనున్నాను, నేను ఎక్కడ కదలను అని చెప్పి ఒక వ్యధరాలు అనుకుందంట. నేను వ్యధముడను కాను అని చెప్పి అనుకుందంట. నువ్వు వ్యధముండవు కాకుండా ఉంటావా అని చెప్పి దేవుడు వ్యధముడని చేశాడు. అట్లనే అమెరికా దేశం ఏమనుకుంటుంది, నేను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను, నేనున్న స్థితి నుంచి నన్ను ఎవరు పడగొడతారులే అని చెప్పి మెషిన్ గన్నులు పంపుతోంది. మెషిన్ గన్నులు పంపితే ఏం జరిగింది, ఈగిలు ఎంతో వేగంగా పైన మహాకాశాల నుంచి కిందకి పడిపోతూ ఉంది ఈగిల్. మనకేం తెలుసు ఎప్పుడు పడిపోతుంది ఈగిల్? దేవునికే తెలుసు. అందుకని చెప్పి అడవుల సింహపిల్లలు ఏమి గలవే ఆకలిగొనెను, ఆయన నమ్ముకున్నటువంటి వారికి మేలు కొదవై ఉండదు. ఎంతైనా నమ్మదగిన వాక్యం టెస్ట్ చేయండి. నేను ఆకలి గుండా వెళ్ళినప్పుడు దేవుని తట్టు చూసి ఆయన వాక్యం చదివి ఆయన నామములో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చిన వాక్యం ఏంటంటే, దీనులు భోజనం చేసి తృప్తి నొందుదురు. దేవుని వాక్యం ఎంతో స్పష్టమైనది, సజీవమైనది, బలమైనది. యేసుక్రీస్తు ప్రభు ఆకలితో వెళ్ళి ఉండగా మనం ఎంతటి వారం? ఇజ్రాయేలీలు ఆకలి కొని కష్టంలో ఉన్న సమయంలో పరలోకం నుండి మన్నా పంపించి యేసుక్రీస్తు ప్రభు పోషించారు. కాబట్టి గొడ్రాలకి పిల్లనొప్పులు ఎట్ట తెలుస్తాయండి? తెలియదు కదా. అట్లా ఆకలితో ఉన్నటువంటి వారి బాధ ధనవంతులకి ఏం తెలుస్తుంది? ఆ బాధ అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభుకే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మనవల అన్ని విషయంలో శోధింపబడినను, ఆయన ఎన్నడను పాపము చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో కూడా మనలాగా శోధించబడ్డారు. రక్త మాంసంలో పాలువారై ఉన్నారు. దేవునికి ఏం తెలుస్తుంది? ఆయన మానవుడైతే ఆయనకి మేము అనుభవించే కష్టం తెలుస్తుందని చాలామంది అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మానవునిగా మన మధ్య నుండి ఆకలి గుండా వెళ్ళారు, శ్రమ గుండా వెళ్ళారు, తిరస్కారం గుండా వెళ్ళారు, అవమానం గుండా వెళ్ళారు. ఆయన అనుభవించిన కష్టం ఏమన్నా ఉందో చెప్పండి? ఆయన మనవలే అన్ని విషయంలో శోధింపబడినను ఆయన ఎన్నడను పాపం చేయలేదు. అందువల్ల ఆయన అంగీకరింపబడ్డాడు. పాప క్షమాపణ ప్రాయశ్చిత్త బలిగా అందరి తరఫున ఆయన ఒక్కడు తన ప్రాణాన్ని అర్పించుకున్నటువంటి మానవులందరికీ ఏం కలిగింది? రక్షణ కలిగింది. మానవులందరి యొక్క పాపాలు క్షమింపబడ్డాయి సిలువలో. దిస్ మిస్టరీ ఈస్ గ్రేట్ టు అండర్స్టాండ్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్. దో ద lions may go hungry, but those that trust in the Lord shall never lack any good thing. అడవుల సింహపిల్లలు ఏమగలవే ఆకలిగొనెను, ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఏమీలు కొదవై ఉండదు. సారం, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోండి. యుద్ధమైన, శ్రమైన, శోధనైనా, ఆపత్కాలమైనా, అది నోవాహు దినములో జలప్రళయం కలిగిన అట్లాంటి విషయాలు, సందర్భాలు కలిగిన మీకేమీ కొదవై ఉండదు. అది నా సొంత అనుభవం. ధనవంతులు అనుకోవచ్చు నాకు స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉందని. ఆ నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళ సర్వెంట్స్ వచ్చి చెప్తారు, స్విస్ బ్యాంకు బాంబ్ బ్లాస్ట్లో మెసైల్ పడి, న్యూక్లియర్ మెసైల్ పడి స్విస్ బ్యాంక్ అంతా ధ్వంసం అయిపోయింది, రికార్డ్స్ ఏమి లేవు, లాస్, మీకు ₹1 కూడా రాదు. గాడ్ ఫర్బిడ్, ఏం చేస్తాం? అట్లా ఉన్నాయి పరిస్థితులు. ఏ నిమిషం ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇజ్రాయెల్ పరిస్థితి అట్లా ఉంటే ఇంక స్విట్జర్లాండ్ పరిస్థితి మనం ఆలోచించుకోవచ్చు. దేవుని ఉగ్రత ఆయన ఇంటి వారి వద్ద ప్రారంభమైన ఎడల మిగతా వారి పరిస్థితి ఏమిటి? ఇజ్రాయెల్ మీద అట్లా మెసేజెస్ వస్తూ ఉంటే ఇంకా మిగతా దేశాల పరిస్థితి మనం ఆలోచించుకోవచ్చు కదా. అందుకని మెలకువగలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆ నోవాహు దినముల్లో ఓడలోనికి వెళ్ళినట్లు మనం యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చాను. మనం కాదులేండి, నేను ఆల్రెడీ వచ్చి ఉన్నాను నోవాహు ఓడలో ఉన్నాను. అట్లా
యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వారందరూ యేసుక్రీస్తు అనే ఓడలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారనమాట. సురక్షితంగా ధైర్యం కలిగి ఉంటారు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. ధన్యులు 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 యెహోవా దేవునిగా గలవారి ధన్యులు 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 యెహోవా దేవునిగా గలవారి ధన్యులు 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 వారెల్ల వేళలందు ధైర్యముగా జీవింతురు. వారెల్ల వేళలందు ధైర్యముగా జీవింతురు. ధన్యులు 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 ధన్యులు